అయితే పెన్షన్ వస్తలేదు. అసలు అప్లై చేసిండ్రా పెన్షన్ కి? పింఛన్ కి అప్లై చేస్తున్నాం కానీ తిప్పుతున్నారు మస్తునే. కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ కరెక్ట్ గా వచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్ కరెక్ట్ వస్తుంది? నాకైతే మా ఆయన చచ్చిపోయి 7 నెలలు అవుతుంది. మా ఆయనకు వచ్చేది, మా ఆయన కిడ్నీలు ఖరాబ్ అయి చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయి ఇప్పుడు 8వ నెల కానీ నా పింఛన్ తిరుగుతున్నా కానీ నా పింఛన్ రాలేదు. ఇండ్లు ఇస్తా అన్నాడు కదా, వెనకకి జరగం, ఇండ్లు ఇస్తా అన్నాడు కదమ్మా, ఇండ్లు మరి ఇస్తాడా అంటారా? అసలు అసలు నాకు మేము అప్లికేషన్ పెట్టి ఒక మస్తు అప్లికేషన్లు పెట్టు తిప్పుకొని పోయిర్రు, సర్వేలు చేసిండ్రు. సర్వే చేసిండు మన ఇంటికి వచ్చి, కానీ ఆ ఇల్లు ఎక్కడ వస్తున్నాయి ఏమొస్తున్నాయి అసలు ఇల్లే రాలేదు. మేము వచ్చి 60 ఏళ్ళకి ఎక్కువ అవుతున్నాయి రావచ్చు, అలవాళ్ళు ఉంటాం మేము. అంటే ఇప్పుడు 3 నెలల సన్న బియ్యం ఒకటేసారి ఇస్తుండు కదా, ఒక తవలనే ఇస్తుండు. అవి ఇచ్చిండు, మంచిగా ఉన్నాయి అవి. అవి మంచిగా ఉన్నాయి. అబద్ధం అడుగుతామ్మా, చేసింది అని చెప్పాలి, చేసింది చేయలేదని చెప్పాలి. సన్న బియ్యం అయితే మంచిగానే ఉంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా అంటారు? ఇప్పుడు ఎవరినని చెప్ప వాళ్ళని పోగలేమో వీళ్ళని పోగలేమో, కాకపోతే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు. కానీ మాకు పింఛన్లు మహిళలకు రాసిన కార్యక్రమాలకు 2500 ఇస్తాను అన్నాడు, అవి వస్తలేవు. గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పిండు, అవి రాలేదు. నాకు అవి అందలేదు, ఇవి అందలేదు, అవి అందలేదు. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదమ్మా, ఈయన వచ్చిన తర్వాత కొన్ని పథకాలు పెట్టిండు, ఉచిత బస్సు అని, ఉచిత కరెంట్ అని, 500 రూపాయల గ్యాస్ అని, ఇవన్నీ వస్తున్నాయా మీకు? అసలు ఇవే వస్తున్నాయి కానీ అందరు గ్యాస్ మాకు గ్యాస్ వస్తలేదు ఒకటి, కానీ మేము కిరాయి ఇంట్లో ఉన్నాం. కరెంట్ బిల్లు కూడా కడుతున్నాం, అది వల్ల కరెంట్ బిల్లు కూడా కడుతున్నాం. ఇంకా ఏంటివి, కాకపోతే బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు మాకు, గ్యాస్ ఊకా వస్తలేదు. ఏమన్నా పింఛని మా ఆయన వచ్చి 8వ నెల పింఛని ఊక వస్తలేదు మరి.